కియా సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క ప్రైస్ రివీల్ చేశారు. భారతదేశ మార్కెట్ లోకి బజాజ్ కంపెనీ వాళ్ళు కొత్త ఎలక్ట్రిక్ బైక్, సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాడు లైవ్. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో అడుగు పెట్టాలనుకుంటున్నారా? కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావటం లేదా? సరైన ఈవీ డీలర్షిప్ ఎంపిక నుంచి లాభదాయకమైన ఛార్జింగ్ స్టేషన్ ప్లానింగ్ వరకు, మీ అవసరానికి సరిపోయే ఈవీ వెహికల్ సెలక్షన్ నుంచి కాలేజ్ ప్రాజెక్టులకు టెక్నికల్ గైడెన్స్ వరకు ప్రతి దశలో మీకు తోడుగా ఉంటుంది ఈవీ కుర్రాడు. అనుభవంతో కూడిన నిపుణుల సలహా, స్పష్టమైన మార్గదర్శకం, సరైన నిర్ణయానికి నమ్మకమైన సహాయం. ఈ రోజే స్క్రీన్ పై కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు మెసేజ్ చేయండి. మీ ఈవీ ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే కియా సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన అఫీషియల్ ప్రైస్ అనేది ఇప్పుడైతే లాంచ్ చేస్తారన్నమాట. ఒకసారి మనం సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన డిఫరెంట్ వేరియంట్స్ మరియు వాటి యొక్క ప్రైజెస్ అయితే చూద్దాం. సో సైరస్ ఈవీ హెచ్టీకే వేరియంట్ వచ్చి 13,49,000 రూపాయలు, హెచ్టీకే ప్లస్ 14,99,000 రూపాయలు, హెచ్టీఎక్స్ 15,99,000 రూపాయలు, హెచ్టీఎక్స్ ప్లస్ ఈఆర్ 16,99,000 రూపాయలు, హెచ్టీఎక్స్ ఈఆర్ 17,99,000 రూపాయలు, హెచ్టీఎక్స్ ప్లస్ ఈఆర్ 19,49,000 రూపాయలు, ఎక్స్ లైన్ ఈఆర్ 19,99,000 రూపాయలు. ఇక సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ లో రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఆప్షన్స్ అయితే ఇస్తున్నారన్నమాట. 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 443 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్, అలానే 51 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 526 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ తో ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. అలానే కియా కంపెనీ వాళ్ళు ప్రీవియస్ గా మెన్షన్ చేశారు, ఈ ఎలక్ట్రిక్ కార్ మీద కంపెనీ వాళ్ళు లైఫ్ టైం బ్యాటరీ ప్యాక్ వారంటీ అయితే అందిస్తున్నారు. అంతేకాదు ఈ ఎలక్ట్రిక్ కార్ ని ఎవరైతే బ్యాస్ ద్వారా తీసుకుందాం అనుకుంటే 7,99,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ తో కియా సంబంధించిన సైరస్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు బ్యాస్ ద్వారా కూడా అందిస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు మార్కెట్ లోకి కొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకురాబోతున్నారు అనమాట. మన ప్రీవియస్ గా కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన అయితే చేయడం జరిగింది మన ఛానల్స్ లో. ఇప్పుడైతే అఫీషియల్ గా సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు సెప్టెంబర్ 2వ తారీఖున సింపుల్ సంబంధించిన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ స్కూటర్ కి సింపుల్ సంబంధించిన ఎగ్జిస్టింగ్ స్కూటర్ మోడల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇది కాస్త ఫ్యామిలీ ఓరియంటెడ్ డిజైన్ కింద అయితే కనిపిస్తుంది అనమాట. అలానే సీట్ కూడా సింగిల్ సీట్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అంతేకాదు ఈ స్కూటర్ లో ముందు వైపు మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అందించబోతున్నారు. సింపుల్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు బడ్జెట్ ఫ్రెండ్లీ సెగ్మెంట్ ని టార్గెట్ చేస్తూ ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు అసలు భారతదేశంలో ఎన్ని ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అనే సమాచారాన్ని అయితే పార్లమెంట్ కి అయితే తెలియజేశారన్నమాట. ఒకసారి వాళ్ళు ఏం డేటా ఇచ్చారో ఒకసారి అయితే చూద్దాం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమని చెప్తున్నారంటే ఇప్పటి వరకు భారతదేశంలో 52,718 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అందులో 16,561 పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఈవీ ఫాస్ట్ ఛార్జర్స్ అని చెప్పి పార్లమెంట్ కి అయితే ఒక డేటా అయితే ఇచ్చారనమాట. దాంతో పాటుగా మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ 912.50 కోట్ల రూపాయలు, అలానే 2,000 కోట్ల రూపాయలు ఫేమ్ 2 స్కీమ్ మరియు పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్స్ ద్వారా ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కోసం అయితే కేటాయించినట్టుగా అయితే మెన్షన్ చేశారనమాట. అంతేకాకుండా ఫేమ్ 2 స్కీమ్ ద్వారా ఎన్ని వెహికల్స్ కి బెనిఫిట్ వచ్చింది, అలానే పిఎల్ఐ స్కీమ్ ద్వారా ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నాము, దాంతో పాటుగా పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ద్వారా చాలా ఈవీ వెహికల్స్ అనేవి బెనిఫిట్ అయితే పొందినట్టుగా అయితే చెప్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా 28.30 లక్షల ఎలక్ట్రిక్ వెహికల్స్, ఈవీ 2 వీలర్ 3 వీలర్, ఈవీ ట్రక్స్, ఈవీ బస్సెస్, ఈ అంబులెన్సెస్ అన్ని కూడా బెనిఫిట్ పొందాయి. దీనికోసం 10,900 కోట్ల రూపాయలు అనేది పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ ద్వారా అయితే అందించినట్టుగా అయితే గవర్నమెంట్ ఒక నివేదికను అయితే అందించారు. నెక్స్ట్ యమహా కంపెనీ వల్ల అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డిజైన్ అయితే లీక్ అయిందనమాట. ఇది యమహా రేజ్ ZR సంబంధించిన పెట్రోల్ వేరియంట్ ఏదైతే ఉందో దాని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డెవలప్ చేసినట్టుగా అయితే అర్థమవుతుంది అనమాట. సో యమహా కంపెనీ వాళ్ళు అయితే మాత్రం అఫీషియల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెక్స్ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు, కానీ దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ని మాత్రం రివీల్ చేశారన్నమాట. అంటే క్లియర్ ఇమేజ్ కాకుండా ఒక డిజైన్ పేటెంట్ రిలేటెడ్ గా ఇమేజ్ అయితే మాత్రం రివీల్ చేశారు. ఈ స్కూటర్ మనకి చూసుకున్నట్లయితే స్పోర్టీ లుక్ డిజైన్ తోనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మిడ్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూజ్ చేస్తున్నారన్నమాట. ముందు వెనక కూడా 12 అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ ఈ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది, అలానే ముందు వైపు మీకు TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఈ స్కూటర్ అయితే అందిస్తున్నారు. మరికొన్ని అప్డేట్స్ కోసం, అంటే ఈ యమహా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ అప్డేట్స్ కోసం మరికొంత టైం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ బేస్డ్ అయిన హాలా మొబిలిటీ వాళ్ళు ఇండియా ఫాస్ట్ కంపెనీ వాళ్ళతో అయిపోయారనమాట. ఇందులో భాగంగా వీళ్ళు హైదరాబాద్, ఢిల్లీ, NCR ఇలా కొన్ని ప్రధాన నగరాల్లో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద అయితే అందించబోతున్నారు అనమాట. సో బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ కింద వెహికల్స్ అయితే వీళ్ళు రెంట్ తీసుకోవచ్చు. కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు బ్యాటరీస్ మాత్రం స్వాపింగ్ చేసుకుని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంత అమౌంట్ పే చేసుకుని బ్యాటరీ స్వాప్ అయితే యూజ్ చేసుకుని
కస్టమర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నారు. వీళ్ళు ఇప్పటికే 15,000 వెహికల్స్ అయితే వీళ్ళ కొలాబరేషన్ లో మార్కెట్ లోకి అయితే B2B పర్పస్ కోసం అయితే వెహికల్స్ తీసుకొచ్చినట్టుగా అయితే చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే యూలర్ కంపెనీ వాళ్ళు గ్రీన్ డ్రైవ్ మొబిలిటీ వాళ్ళతో టైఅప్ అయ్యి ఈ యాన్యువల్ ఇయర్ లో మొత్తం ఒక 500 కమర్షియల్ వెహికల్స్ అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ లో B2B కోసం వీళ్ళ యూలర్ తయారు చేసిన కమర్షియల్ వెహికల్స్ అయితే యూజ్ చేయడానికి అయితే ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వీళ్ళు 50 కమర్షియల్ వెహికల్స్ కూడా తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ మీద బజాజ్ కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని 2027 సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ లో మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందని అయితే కంపెనీ చెప్తున్నారు. అంటే 2027 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 2028 సంవత్సరం మార్చి నెల ఈ టైం ఫ్రేమ్ లో బజాజ్ కంపెనీలు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పారనమాట. వీళ్ళు బజాజ్ సంబంధించిన ఎగ్జిస్టింగ్ పెట్రోల్ వేరియంట్స్ అయిన బాక్సర్ మరియు పల్సర్ వంటి వేరియంట్స్ ని ఎలక్ట్రిఫికేషన్ చేసే ప్రాసెస్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. బట్ ఇనిషియల్ గా బజాజ్ కంపెనీలు తయారు చేసిన ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని ఇంటర్నేషనల్ మార్కెట్ లో తీసుకొచ్చిన తర్వాతే ఇండియన్ మార్కెట్ లో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే భారతదేశానికి చెందిన శ్రీనివాస యూనివర్సిటీలోని విద్యార్థులు ఒక అటానమస్ 6 సీటర్ వెహికల్ అయితే డిజైన్ చేసినట్టు చెప్తున్నారు. ఈ అటానమస్ వెహికల్ ఏదైతే ఉంటుందో డ్రైవర్ అవసరం లేకుండానే ఏ టెక్నాలజీని యూజ్ చేసుకుని ఈ వెహికల్ అయితే నడుస్తుందని చెప్తున్నారు. అలానే ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని 5 కిలోవాట్ కెపాసిటీ ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ని అయితే ఇందులో అమర్చినట్టుగా చెప్తున్నారు. ఒక్కసారి ఛార్జ్ పెడితే 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అనేది అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. 28 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ కూడా లభిస్తుంది అయితే ఈ తయారు చేసిన స్టూడెంట్స్ అయితే మెన్షన్ చేశారు. అయితే 28 కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఏదైతే ఉందో డైరెక్ట్ గా ఎవరైనా ఒక డ్రైవర్ నడిపితే 28 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ వస్తుంది. అటానమస్ మోడ్ లో వితౌట్ డ్రైవర్ తో 5 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అయితే ఈ వెహికల్ మూవ్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా అడాప్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే రివీల్ చేశారన్నమాట. ఈ ప్లాట్ఫామ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ ఒకటే ప్లాట్ఫామ్ అయితే ఎంజీ మోటార్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ ఈవీ వెహికల్స్ అయితే డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే దానికి రేంజ్ ఎక్స్టెండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కానివ్వండి, లేకపోతే ప్లగ్ ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ కానివ్వండి, లేకపోతే ప్యూర్ ఎలక్ట్రిక్ వెహికల్, ఇలా డిఫరెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఒకటే ప్లాట్ఫామ్ మీద డెవలప్ చేయడం కోసం ఈ అడాప్ట్ అనే ఒక ప్లాట్ఫామ్ అయితే డెవలప్ చేసినట్టు చెప్తున్నారు. సో భవిష్యత్తులో ఎంజీ మోటార్స్ కంపెనీ వాళ్ళు పెట్రోల్ వర్షన్ తీసుకొచ్చినా, లేకపోతే ఈవీ వెర్షన్ తీసుకొచ్చినా, ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెహికల్ తీసుకొచ్చినా కూడా ఒకటే ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేస్తాం అనేది ఎంజీ మోటార్ కంపెనీలు చెప్తున్నారు. దీనివల్ల ఏంటంటే వీళ్ళ ప్రొడక్షన్ అనేది మరింత స్పీడ్ గా జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కోసం ఇవి కూడా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.